లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను బోటింగ్ చేయడం. అనుకోలేదు నేను ఎప్పుడు బోటింగ్ చేస్తానని. హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. అందరు బాగున్నారు కదా. ఈరోజు అయితే అయోధ్యలో రెండో రోజు. నిన్నైతే కొన్ని ప్లేస్లు అయితే చూడలేదన్నమాట, ఎందుకంటే టైం చాలలేదు. ఈరోజు అయితే మళ్ళీ ఏదో చూడలేదు, అవి చూడడానికి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం. పదండి గాయ్స్ చూసేద్దాం. గాయ్స్ నిన్నైతే మనం బోటింగ్ చేయలేదు కదా, బోటింగ్ చేయడానికి అయితే వచ్చానమాట సరియు ఘాట్కి. బోటింగ్ అయితే ఇప్పుడు చేయబోతుంది. ఇప్పుడైతే బోట్ అయితే ఎక్కిపోయాను అనమాట బోటింగ్ చేయడానికి. బోట్ చూసారు కదా, ఒక డిజైన్లో అయితే ఉంది. అన్ని బోట్స్ ఒకలా వేరే డిజైన్లో అయితే కట్టారు. లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నాం, జాకెట్స్ అయితే వేసుకోవాలి. ఇచ్చారు అటు సేఫ్టీ అనమాట. అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకైతే ఆ లాస్ట్ వరకు తిప్పుకొని తెస్తాడట, చూద్దాం ఎలా ఉంటుందో. గాయస్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను బోటింగ్ చేయడం. అనుకోలేదు నేను ఎప్పుడు బోటింగ్ చేస్తానని. ఇప్పుడైతే బోటింగ్ చేయడానికి అయితే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం అన్నారు. మాకు కూడా వీడియోలో ఎడిటింగ్ చేయండి. గాయస్ మనం ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మనం బోటు ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వచ్చేసింది. ఇక బోట్స్ వెళ్తున్నాయి కదా, అలా అనమాట. మనకి చుట్టూ తిప్పుతారు అనమాట. చుట్టూ తిప్పి మనం ఎక్కడ ఎక్కామో అక్కడే డ్రాప్ చేస్తారు. ఇప్పుడు నది మధ్యలో ఉన్నామన్నమాట. చూసారు కదా, అటు సైడు ఇటు సైడు మధ్యలో మనమైతే ఉన్నాం ఇప్పుడు. అయిపోయిందన్నమాట బోటింగ్. మనకైతే ఇప్పుడు మనం ఎక్కడెక్కామో అక్కడ డ్రాప్ చేస్తారు. ఇప్పుడు మనం దిగేసి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం ఎక్కడికి వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే బోటింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడైతే వేరే దగ్గరికి వెళ్దాం. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ బట్టలు మార్చుకోవచ్చు అనమాట. బాత్రూమ్స్ కూడా ఉంటాయి. ఆ మీదకి వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్ అక్కడ ఉంటాయి మీద వాష్రూమ్లు, ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి. నిన్నైతే రామ్కీపడి వెళ్ళలేదు, ఇక్కడ వరకు వచ్చాను. అయితే నాకు టైం అవ్వలేదు అనమాట. ఇప్పుడు రామ్కీపడి అయితే దర్శనం చేసుకుందాం. ఇదే రామ్కీపడి అనమాట. చూసారు కదా, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ చివరి నుంచి ఒకే మోడల్ అనమాట, ఒకే కలరు. అన్ని పురాతన ఇల్లు, గుళ్ళు చూసారు కదా. అన్ని పురాతన గుళ్ళేనండి అనమాట, పాతవి, పాతకాలవి ఇల్లులు, గుడులు అన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, కానీ కలర్స్ వేసారనుకుంటా. మనం ఇప్పుడున్న ఏరియా రామ్కీపడి అనమాట. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. చూసారా బ్యాక్ సైడ్ ఇక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు అనమాట. చూసారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇక్కడ నైట్ అయితే బాగుంటుంది. లైట్ షో ఉంటుంది అనమాట. ఇక మొత్తం లైట్లు పెట్టి ఇచ్చేస్తారు. గైస్ చూసారు కదా వెనక పక్క మొత్తం జనాలు అందరు స్నానం చేస్తున్నారనమాట.
చూసారా గాయస్ ఇక్కడ వ్యూ అయితే ఎలా ఉంది. ఇక్కడ మీరు స్నానాలు చేయాలనుకుంటే ఇలా ఉన్నాయన్నమాట, ఓపెన్ చేయలేదు. మీరు లేడీస్ అయితే ఇబ్బంది అయిపోతారు అనమాట. మన ఏపీ గాడి అది ఏ టెంపుల్ తెలీదు. ఫ్రెండ్స్ మీకైతే మార్నింగ్ చూపించాను కదా ఇక్కడ రామ్కి పడి. ఇప్పుడు నైట్ వ్యూ అయితే మీరు చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడింది అని బ్యాక్ సైడ్ చూశారు కదా ఒంటె. ఇక్కడైతే ఒంటె ఉంది. ఇక్కడ ఒంటె మీద సవారీ చేస్తారు అనుకుంటా. నా బ్యాక్ సైడ్లో చూశారు కదా రికార్డ్ అవుతున్నాయి అనమాట. ఇవే అనమాట అక్కడ ఇగో. బ్యాక్ సైడ్లో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ లైట్స్ చూడడానికి వచ్చారనమాట. ఇది మాత్రం మీరు మిస్ కాకండి. 7కి అవుతుంది అనమాట కరెక్ట్గా. 7 ముందే అవుతుంది 6:50 కనుక. और पूरी मनुष्यता के लिए परिभाषित किया है ऐसे राष्ट्र को. ఫైనల్లీ అయితే రేపు మన ట్రైన్ ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం మూర్తి తీసుకుందాం. దాని తర్వాత అన్ని ప్యాక్ చేసుకోవాలి. రేపు నైట్కి అయితే ట్రైన్, మళ్ళీ రేపు నైట్ అయితే రాను అనమాట మళ్ళీ బయటికి. ఇప్పుడైతే ఆకలేస్తుంది. మనమైతే తినేసి అయితే రూమ్కి వెళ్ళిపోదాం. చూసారు కదా ఆర్డర్ చేశాను అనమాట ఫుడ్. అదే ఫుడ్ అనమాట. రొట్టి, రైస్, దాల్, చొప్జీ అవి అనమాట. ఇక్కడైతే అదే ఉంటుంది. పొద్దున వచ్చేసి అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు పడుకోవడమే ఈరోజు. రేపు అయితే నైట్కి అయితే ట్రైన్ ఉందన్నమాట. రేపు ఎక్కడికి వెళ్తానో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీరే తెలుసుకోండి. రేపు ఎక్కడ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికన్నా ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్.